రాత్రి 7:30 మీ ఈటీవీలో. రే, అసలు నీ భార్యకి నీతో కాపురం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు భర్తగా నువ్వు ఇష్టమా కాదా? రేపు తన షేర్ డబ్బు రాగానే అవి తీసుకొని నిన్ను వదిలేసి తనొక్కతే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మీ తమ్ముడు చెప్పేది మంచో చెడో నువ్వే బాగా ఆలోచించుకో తేజ. తమ్ముడు సింధు చెప్పింది నిజమే. మధు నాతో కాపురం చేయడానికి, పిల్లలు కనడానికి రాలేదా? కేవలం తన పగ కోసమే నాకు భార్య అయిందా? సింధు యశులన్నట్టు మధు ఫ్రాడా? నన్ను తను మోసం చేస్తుందా? ఎలా జరిగిందంటే, ఇంకొంచెం సేపు నేను అక్కడే ఉండుంటే తేజ నన్ను లొంగ తీసుకునేవాడు. బయటకొచ్చి నేను మంచి పని చేశాను. తేజాన్ని అలా తోసేశాను కదా, తనకి నా మీదేమైనా అనుమానం వచ్చుంటుందా? ఇప్పుడెలా? తేజ, నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ వదులు. ఎందుకు మధు నన్ను అవాయిడ్ చేస్తుంది? మనం ఏకాంతంగా ఉందామంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేనేదో తనకు శత్రువు అయినట్టు, నాతో కలవకూడదంటూ నన్ను తోసేసి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేస్తుంది? ఛే! తేజ, ఏంట్రా ఇంకా నిద్రపోలేదా? మధు గురించి ఆలోచిస్తున్నాడు కదా అత్తయ్య, అందుకే నిద్ర పట్టుండదు పాపం. పాల గ్లాస్ కింద పడుందేంట్రా? అసలు ఏమైంది? అయినా భార్యతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావంటేనే నీ కాపురం ఎంత లక్షణంగా ఉందో తెలిసిపోతుంది లేరా. ఇప్పటికైనా మధు గురించి నీకు అర్థమైందా తేజ? భర్తగా నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు, భార్యగా నీతో సంసారం చేయడం లేదు. కేవలం నిన్నొక టిష్యూ పేపర్లా వాడుకుంటుంది. అప్పుడెప్పుడో మా బలవంతం మీద నీతో శోభనానికి ఒప్పుకుంది. మీరు కలిసి ఆ రోజు సంతోషంగా ఉన్నారనుకున్నాం. కానీ ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది. అప్పట్నుంచి ఈ రోజు వరకు నీ పెళ్ళాన్ని నీకు దూరంగా ఉండటానికి కారణమేంటో నీకు తెలుసా తేజ? ఏదో ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా మధు. నీకు సేవలు చేయడం, నీతో కలిసి కాపురం చేయడం, పిల్లల్ని కనడం ఇలాంటివి దానికి నచ్చకే నిన్నొక పరాయి మనిషిలా చూస్తుంది.
వాళ్ళ మావయ్య దగ్గరున్న డబ్బు తన చేతికి అందగానే చెప్పా పెట్టకుండా మాయమైపోతుంది. మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం, ఆ డబ్బు కోసమే భర్తగా నిన్ను భరిస్తుందే తప్ప నీ మీద ఇష్టంతో కాదు. ఆ మధుకి భార్యగా నీతో కలిసుండే ఉద్దేశమే లేదురా అసలా. అమ్మగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పటికైనా కళ్ళు తెరవరా. మధు, నీ వల్ల ఇంట్లో అందరి దృష్టిలో నేనొక చేతగాని, పనికిరాని, ఏమీ చేయలేని చవట దత్తమనైపోయాను. నువ్వెలా నాతో కలిసి కాపురం చేయవో నేను చూస్తాను. అమ్మా. దేవా, ఏట్రా? నొప్పిగా ఉందా? లేదురా, సమ్మగా ఉంది. ఆ! అబ్బా! అమ్మా 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 అబ్బా! అమ్మా అబ్బా! దేవా, ఆ రత్నం గారు మిమ్మల్ని మరీ ఇంత కస్తీరా కొట్టిందేంటి? అబ్బా, ఇవి రత్నం కొట్టిన దెబ్బలు కావురా, ఆ సింధు యశులు కొట్టిన దెబ్బలు. ఆళ్లే రత్నానికి నూరు పోసి మరీ రెచ్చగొట్టి మరి నా మీదకి పంపించారా. వాళ్ళే చేశారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు దేవా? పోలీసోడి లాఠీ దెబ్బ ఎలా ఉంటుందో నాకు తెలుసు, రౌడీ కొడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు, శత్రువు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఇది కన్ఫామ్గా వాళ్ళు కొట్టించిన దెబ్బేరా. దేవా, యశు సింధమ్మ కలిసిన తర్వాత మీకే ఇలా వాచిపోతుందంటే అక్కడ ఇంట్లో మధు మేడం పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఓయ్!